శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు తయారైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ మాఫియా వ్యవహారం. పౌర సరఫరాల శాఖలో ఎన్ని మార్పులు చేసినా దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం పోసినా మాఫియా మాత్రం అంతం కాలేదు. పైగా ఇప్పుడు మరింత రెచ్చిపోయి నయా దందాకు తెరలేపారు. పేదల నోటికాడి కూడు లాక్కొని కోట్లు వెనకేసుకున్నారు. తలా పాపం తిలా పిడికెడు పంచుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం పేదల కంటే రేషన్ మాఫియాకే వరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. దశాబ్దాలుగా పౌర సరఫరాల శాఖ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని రేషన్ మాఫియా తమకు అనుకూలంగా మార్చుకున్నది. బహిరంగంగానే వందలు, వేల కోట్ల రూపాయల పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. తాజాగా పథకంలో మార్పులు వచ్చినా మాఫియా దందాలో మాత్రం మార్పు రాలేదు. పైగా ఇప్పుడు మరింత లాభం, రిస్క్ తక్కువైపోయింది. గతంలో లాగా దొడ్డు బియ్యాన్ని సరిహద్దులు దాటించి పోర్ట్లకు తరలించి విదేశాలకో ఇతర రాష్ట్రాలకో పంపాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యమే పంపిణీ చేస్తుండటంతో వాటిని సేకరించడం, బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విక్రయించడం ఈజీగా మారింది. వరదలు, వర్షాలు రాకముందే ముందు జాగ్రత్తగా రేషన్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. యుద్ధం వచ్చినా జనం ఇబ్బంది పడకుండా ఆహార నిల్వలు సమకూర్చుతున్నారని కేంద్రం అంటోంది. మరోవైపు ప్రభుత్వ గోదాముల్లో బియ్యం నిల్వలు పెరిగిపోవడం, కొత్త బియ్యం దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడంలో ఉన్న స్టాక్ అంతా ఒకేసారి పంపిణీ చేస్తున్నారని ప్రచారం ఉంది. కారణమేదైనా ప్రతి తెల్ల కార్డుదారుడికి కూడా 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన రేషన్ మాఫియా కొన్ని చోట్ల నేరుగా డీలర్లతోనే వ్యవహారం నడుపుతున్నారు. మరికొన్ని చోట్ల చౌక దుకాణాల దగ్గర కార్డుదారులతో బేరసారాలాడి బియ్యం సేకరిస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అమ్ముకున్న వ్యక్తులను గుర్తించి వారి నుంచి లేదా వారికి తెలిసిన వాళ్ల దగ్గర నుంచి సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర పలుకుతుంది. 15 నుంచి 20 రూపాయల దాకా చెల్లిస్తున్నట్టు సమాచారం. పైగా ఒకేసారి 3 నెలలకు సరిపడా బియ్యం పంపిణీ చేస్తుండటంతో పెద్ద మొత్తంలో దందా చేసేందుకు రేషన్ మాఫియాకు కూడా అవకాశం దొరికినట్టయింది. కార్డులో అధికంగా పేర్లుండి వాస్తవంగా కుటుంబంలో 2-3 వాళ్లు తెల్ల కార్డు కలిగి ఉన్నప్పటికీ రేషన్ బియ్యం తినని వాళ్లు తమకు వచ్చిన సన్న బియ్యాన్ని రేషన్ మాఫియాకు విక్రయిస్తున్నారు. అది కూడా భారీ మొత్తంలో కావడంతో మాఫియా పంట పండుతోంది. ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతున్నా అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నారు. పైగా పత్రికలు, టీవీల్లో హెచ్చరిక ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఇదే సందర్భంలో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాట ఏంటంటే, చాలామంది అక్కడికక్కడే అమ్ముకొని ఇతర మార్గాల ద్వారా మళ్ళీ బహిరంగ మార్కెట్లోకి వచ్చేటువంటి వ్యవహారాలు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి ఉంది. 1-2 ఇష్యూస్ కూడా ఖమ్మం జిల్లాలో ఎరీజ్ అయినాయి. కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇటువంటి బహిరంగ మార్కెట్లకు పీడిఎస్ బియ్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా 1-2 చోట్ల సీరియస్గా ఉంటే రాష్ట్రం అంతా అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అటువైపు ప్రభుత్వం తీసుకోకపోతే విచ్చలవిడిగా ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఈ బియ్యం మళ్ళీ పక్కదారి బట్టి బహిరంగ మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ప్రారంభంలోనే సీరియస్ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. చౌక దుకాణాల్లో సేకరించిన సన్న బియ్యాన్ని అటు భద్రాద్రి జిల్లా, ఇటు ఖమ్మం జిల్లాలోని తమ అనుకూల మిల్లులకు తరలించి డబుల్ పాలిష్ చేయిస్తున్నట్టు సమాచారం. అసలే సన్న బియ్యం, పైగా డబుల్ పాలిష్ చేస్తే నిగనిగలాడుతూ బ్రాండెడ్ కంపెనీల బియ్యం మాదిరిగా మెరిసిపోతాయి. వాటిని బహిరంగంగా మార్కెట్కు తరలించి కేజీ బియ్యం కనిష్టంగా 55 రూపాయల నుంచి గరిష్టంగా 65 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నట్టు కనిపిస్తున్నా అందరికీ తెలిసే జరుగుతాయి. ఎవరి వాటాలు వాళ్లకు వెళ్తూనే ఉంటాయి. దొరికినప్పుడే దొంగ, దొరకనంత వరకు దర్జాగా దందా చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద దందా నడుస్తుందా అంటే లేదని చెప్పాలి. అన్నీ తెలిసినా కొందరు అవినీతిపరులు బియ్యం మాఫియాకు కొమ్ము కాస్తున్నారు. ఎంతో గొప్ప లక్ష్యంతో ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు. ఆఖరికి పేదవాని నోటికాడి అన్నం కూడా అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారడమే దారుణం. నిఘా వ్యవస్థలు కూడా నిద్రపోతున్నట్టు నటించడం కూడా అనుమానాస్పదమే.